ఈ గుంటూరు పార్లమెంట్ ఈసారి గెలిపేవారండి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలార్ రోషే గారు పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పెమ్మసాని చంద్రశేఖర్ కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకు గెలుస్తారు? ఉత్తమ విద్యార్థి, చదువుకున్నాడు, అంతా పొలిటికల్ గా దించిన అతను ఎదుర్కోగలడు. అది ఎదుర్కొంటాడు కాబట్టి గెలుస్తాడు. హైకమాండ్ తీసుకొచ్చి పెట్టారు, పర్లేదు. తెనాలి వచ్చి నారాయణ మోహన్ వారు కంపల్సరీ గెలుస్తారు. ఏంటి ఇక్కడ కిలార్ రోషే గారు ఏం గెలిపే ఉండదంట? గెలుపు అంటే ఇక్కడ క్యాస్ట్ పరంగా అయితే మామూలుగా ఆయన అభిమానిస్తారు కానీ ఓటేయరు. అది ఒక మాట చెప్పాలంటే ఓటేయరు. ఖచ్చితంగా ఇక్కడ పెమ్మసాని గారికి వేస్తారు, కంపల్సరీగా వేస్తారు. మెజారిటీలోనే వస్తాడు ఆయన. ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ జ్యోతులు మామూలుగా 1,00,000 దాకా రావచ్చు. కంపల్సరీగా వచ్చింది. గెలుపు మటుకు పెమ్మసాని గెలుపు కంపల్సరీ. మరి నాదెండ్ల మనోహర్ గారికి ఎలా ఉంది? నాదెండ్ల మనోహర్ 15,000 అట్లా కొంచెం అదే అట్లా అందరు ఇది చేస్తే బాగానే, ఆయన కూడా బాగానే చేస్తాడు.